కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి 365B సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి నేషనల్ హైవేకి సంబంధించి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మర్పడుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతన్నల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి అధికారులతో కలిసి రైతన్నలతో కలిసి ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేషనల్ హైవే అధికారులు ప్రపోజ్ చేస్తున్నటువంటి దుద్దడ టోల్ గేట్ నుంచి పల్లెటూర్ల మీదుగా రామంచ వరకు సిరిసిల్ల రోడ్డును కలపాలనుకుంటున్నటువంటి రోడ్డు ప్రతిపాదనని విరమించుకొని ఉన్నటువంటి రాజీవ్ రహదారినే దుద్దడ టోల్ గేట్ దగ్గర నుంచి 765 DG మెదక్ నుంచి ఎల్కతుర్తికి పోయేటువంటి రోడ్డు వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రతిపాదనలు మార్చినట్లయితే రైతన్నలకి నష్టం జరుగుతుంది, పచ్చని పంట పొలాలకి నష్టం తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వారం రోజుల లోపల తిరిగి నేషనల్ హైవేస్ ఆర్ఓ ఒకరు ఉంటారు, కృష్ణప్రసాద్ గారని, స్టేట్కి రీజనల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, వారితో అపాయింట్మెంట్ తీసుకొని మా రైతు సంఘాల నాయకులందరినీ తీసుకొని వారిని కలిసి 365B సిరిసిల్ల నుంచి సిద్దిపేట మీదుగా సూర్యాపేటకు పోతున్నటువంటి ఈ నేషనల్ హైవేలో సాధ్యమైనంత వరకు పంట పొలాలకి నష్టం జరగకుండా ఉండేందుకు 3 ఆల్టర్నేటివ్ ప్రతిపాదనల్ని ఈరోజు రైతుల పక్షాన మేము నేషనల్ హైవే అధికారుల ముందుంచడం జరిగింది. అందులో మొదటి ఆల్టర్నేటివ్ ప్రతిపాదన దుద్దెడ నుంచి సిద్దిపేట మండల పరిషత్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని విస్తరించి 150 ఫీట్లకు వెడల్పు చేయడం మొదటి ప్రతిపాదన. దాంట్లో రెండవ ప్రతిపాదన ఉన్నటువంటి దుద్దెడ టోల్గేట్ నుంచి 100 ఫీట్ల రోడ్ అయితే తుక్కాపూర్ మీదుగా గన్పూర్ నుంచి ఇరుకోడు దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్ వరకు వస్తుందో ఆ రోడ్డుని డెవలప్ చేసి ఆ తర్వాత ఆ రోడ్డుని అట్లానే తీసుకొని వెళ్ళి సిరిసిల్ల రోడ్డు కలపడం 2. మూడో ప్రతిపాదన రాజీవ్ రహదారి కంటే ముందే ఎలికట్ట గ్రామం నుంచి బందారం మీదుగా ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ORRని డెవలప్ చేసి సిద్దిపేట పట్టణం మీద బరువు తగ్గించి హైవేని 365Bని రైతన్నలకు తక్కువ నష్టం చేసే రీతిగా ఈ మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. సహకరించిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకి, రైతులకు అందరికీ, అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత రైతన్నుల కన్నీళ్ళకి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత నా మీద ఉందని భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో వచ్చి సహకరించి ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు సూచించినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ త్వరలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఆఫీస్కి ఆ తర్వాత ఢిల్లీ వరకు పోయినా రైతన్నులకి తక్కువ నష్టం జరిగే రీతి లోపల కొత్త హైవే వచ్చేటట్టు ప్రతిపాదనలు ఒప్పిస్తాననేటువంటి విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ అనండి.